బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా కృష్ణాపురంలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న సాయివర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్లో చున్నీతో ఉరివేసుకుని చనిపోవడం కలకలం రేపింది. ఖమ్మం జిల్లా కృష్ణాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో ఈ విషాదం చోటు చేసుకుంది. హాస్టల్లో చున్నీతో ఉరివేసుకుని చనిపోయాడు సాయివర్ధన్. 4 రోజుల క్రితం ఇంటికి వెళ్ళాడు. నిన్ననే కాలేజీకి తిరిగి వచ్చాడు సాయివర్ధన్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాడు సాయివర్ధన్. ఘటనా స్థలంలో సూసైడ్ లెటర్ కూడా లభ్యమైనట్టుగా తెలుస్తోంది. సాయివర్ధన్ ఆత్మహత్యపై తల్లిదండ్రులు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమా అనే చర్చ కూడా జరుగుతోంది. వ్యక్తిగత సమస్యల లేక సిబ్బంది వేధింపుల అనే కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. సాయివర్ధన్ ఖమ్మం జిల్లాలోని ముదిగొండ గ్రామానికి చెందిన వ్యక్తి. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉన్నాడు. ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. అయితే సాయివర్ధన్ ఇలా తన హాస్టల్ గదిలో చున్నీతో ఉరివేసుకొని చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రేమ వ్యవహారం కారణమని కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయి. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉదయ్, ఒక్కసారి ఉదయ్తో మాట్లాడే ముందు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, ఎవరేం మాట్లాడుతున్నారో చూద్దాం. ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి నడిచిన అబ్బాయి ఉంటే అక్కడ దుప్పటి వేసింది. దుప్పటి కింద అక్కడ రూమ్ పిల్లలు తీసుకున్నాను. చూసారు సార్ తమను నాకు ఎక్సేసాను. నేను ఇమీడియట్గా మళ్ళీ అటెండ్ అంటే నిన్న వాడు కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చి మధ్యాహ్నం అన్నం టైంకి వచ్చి తినే టైం వచ్చి నిన్న డల్ ఉందని ఏం మాట్లాడలేదు. నిన్న క్యాజువల్గా ఉన్నాను. దాన్ని ఇంటికంటే వచ్చిన మాతో పాటు లంచ్ చేసింది. బాగా లంచ్ చేసి మంచిగా 2:30కి స్టడీ అప్ పెట్టారు. స్టడీ అప్లో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నారు. మనం కింద నిచ్చెన అంటే ఎలక్ట్రిషియన్ ఫ్యాన్ ఫిట్ చేసుకున్నాం. కింద ఉంది, అది పైన పెడతాం. ఫ్యాన్ ఫిట్ చేసుకున్నాం. పైన నుంచి అంటే ఎందుకు కండెన్సర్ పెట్టుకుందాం ఫిట్ చేసుకున్నాం. నన్ను ఎవరు మంతగా కిందికి పైకి నన్ను ఎవరు మంతగా కిందికి పైకి ఎలక్ట్రిషియన్ ఉన్నట్టుగా అప్పుడు చెప్పి అమ్మతో చెప్పి ఫ్యాన్ ఫిట్ చేసుకున్నారు. నచ్చిన తిరుగుతున్నాయి కోసం అంటే సర్లే మా కింద ఉంచుకున్నా. సర్లే ఉంచుకున్నాం. అక్కడ 4:30 మా స్టడీ గారు కూర్చున్నాము. అన్నగారు తర్వాత 4:30కి స్టడీ గారు పెట్టారు. గ్రౌండ్లో పెడితే 1 to 6 వరకు స్టడీలో పెట్టారు. స్టడీలో కూర్చున్నాం. తర్వాత డిన్నర్ అప్పుడు మనం మాట రాలేదు. డిన్నర్ చేసినప్పుడు మనం మాట రాలేదు. సరే అని డిన్నర్ చేసి స్నానం చేసి స్టడీలో కూర్చుంటారు. జువాలజీ కాబట్టి మ్యాథ్స్ కానీ స్టడీలోకి వచ్చారు. స్టడీలో వచ్చి స్టడీలో కూర్చోబెట్టారు. 9 వరకు కూర్చుంటారు. ఆ స్టడీలో వచ్చింది 7 నుంచి సార్ మాకు 9 వరకు ఎంపీసీ గదిలో ఎంపీసీ గదిలో కూర్చొని స్టడీ వరకు ఎంపీసీ లైఫ్ కూర్చుంటే వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. వాడు ఎవరితో లవ్ చేయకుండా లవ్ చేసినా లవ్ చేయకుండా ఖరాబ్ చేస్తా అని మాట్లాడాను. మాట్లాడండి నేనున్నా సార్. నేను నా ముందు కూర్చున్నాను. నేను వాడు మా వాళ్ళు అన్నాడు సార్ లవ్ చేయకుండా నేను లవ్ చేస్తాను. లవ్ చేయకుండా ఖరాబ్ కాకండి బాగుంది రిజల్ట్ జోకర్ సరే బాగుంది కదా. సరే ఉన్నాం సార్. ఉన్న తర్వాత 9 అయిపోయింది. స్టడీ అయిపోయింది. ప్రాజెక్ట్ వెళ్ళొచ్చు 9:30కి వచ్చి పైకి బయటకు వచ్చినాం. బయట మేము 5 ఉన్నాం. బయట వచ్చాం. 8 వచ్చి చదవలేని నేను పడుకున్నాం అనుకున్నాం. ఎక్కడ పడాలి వాడొచ్చున్నారు. సాయివర్ధన్ బయట వచ్చి అదే 5 ఉన్నారా అందరికి కింద పడుకున్నాం. వేసి కింద పడుకున్నాను. పడుకున్నా కదా ఇక్కడ నేను పడుకున్నట్లు లేట్ అంటే లేదు కరెంట్ పోయి కరెంట్ వస్తే మళ్ళీ కరెంట్ వచ్చేదానికి కరెంట్ వచ్చింది 10 నిమిషాలు. సరే అంటే బయటకు వచ్చి కింద పడుకున్నాను. బయటకు వచ్చి గేట్ దగ్గర వేసి తాను పెట్టేదారు దానికి వేస్తుంది. ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టేదారు దానికి ఈ గేట్ ఆ గేట్ తాను వేసుకుంటాను.
ఆమె జోలు తెల్లగా వాళ్ళ దగ్గర ఉంటుంది కిందికి వెళ్ళిపోయాడు. కిందికి వెళ్ళిపోయి జోలు నైట్ మొత్తం పైన పడుకోబెట్టి కిందికి వచ్చింది 10 అయింది. 10కి ఈవినింగ్ కల్ చేసింది. చిన్న దగ్గర పోయి పంపేస్తున్నాను నేను సాయి ఈ ఇద్దరు కార్తీకను సిద్ధు పడుకున్నాను. పడుకున్నాను అంటే పడుకున్నాను నార్మల్గా పడుకుంటే 10:30 అదే పడుకున్నాను మాడమేడ అదే సెమినార్ ఉంది సార్ కింద అందులో ఎందుకంటే మా నార్మల్ ఇంటిలో అయితే రావడం చూసాను సరిపోయి మళ్ళీ ఎమ్మటి పడుతున్నాను పడిపోయింది సార్ పడుకున్నాను చేయలేదు బాగాలేదు. నైట్ మార్నింగ్ కూడా సార్ తక్కువ మంది ఉన్నారని 6:50కి 6:50 ఆ టైంలో లేపు ఈరోజు లేపారు కానీ పైకి వచ్చి రెస్ట్ పైన పైకి వచ్చారు సార్ ఆల్రెడీ రూమ్ టికెట్స్ వెళ్ళారు అంటే కాలనీ ఎవరు లేరు అవతల సైడ్ లేపుతున్నాను మేము వచ్చిన నేను ఖమ్మం జిల్లా కృష్ణాపురంలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. హాస్టల్ దగ్గరకు వచ్చారు. అక్కడ ఉన్న సిబ్బందిని తోటి విద్యార్థులను కూడా పోలీసులు అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. సాయివర్ధన్ ఆత్మహత్యకు కారణాలు ఏంటి, హాస్టల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, తనకి ఎవరెవరితో ఎటువంటి పరిచయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న సిబ్బందిని విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు. హాస్టల్లో చున్నీతో ఉరివేసుకొని చనిపోయాడు సాయివర్ధన్. సూసైడ్ లెటర్ కూడా రాసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉదయ్, ఏదైనా సమాచారం తెలుస్తోందా సాయి ఆత్మహత్యకు అసలు కారణాలేంటో? ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది రోహిత్. ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల కళాశాల ప్రాంగణానికి చేరుకున్నటువంటి పోలీసులు ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా సందర్శించారు. అటు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొద్దిసేపు క్రితమే అటు సాయివర్ధన్ తల్లిదండ్రులు గురుకుల కళాశాలకు చేరుకున్నారు. అయితే తమకు చెప్పకుండా, తమకు సమాచారం ఇవ్వకుండా తమ కుమారుడి మృతదేహాన్ని ఏ విధంగా పోస్ట్ మార్టంకు తరలించారంటూ కూడా తల్లిదండ్రులు పోలీసుల్ని ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సంబంధించిన వైరా ఏసీపీ రెహమాన్ కూడా కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. విద్యార్థులతో కూడా పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. అసలు సాయివర్ధన్ ఏ విధంగా ఉండేవాడు, ఏదైనా మానసిక సమస్యలు ఉన్నాయా, అతను వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బందులకు గురవుతున్నాడా, ఏదైనా విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాడా, ఇలా పలు ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు కూడా ఏసీపీ రెహమాన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ సాయివర్ధన్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు అనే అంశంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ సాయివర్ధన్ బలవన్మరణానికి పాల్పడిన ఘటనకు సంబంధించి ప్రధానంగా ఒక యువతి చున్నీతోటే అతను బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. సో ఆ యువతి ఎవరు, ఆ చున్నీ ఎవరిది, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, తను ఇటీవల 4 రోజుల క్రితం ఇంటికి వెళ్ళాడు. ముదిగొండ మండలం ముదిగొండ గ్రామానికి వెళ్ళాడు, తన స్వగ్రామానికి. అక్కడి నుంచి తిరిగి నిన్న సాయంత్రం అతను కళాశాల ప్రాంగణానికి వచ్చినట్లు సన్నిహితులు చెప్తున్నారు, సహచర విద్యార్థులు చెప్తున్నారు. నిన్న మధ్యాహ్నం కూడా అతను బాగానే ఉన్నాడు, మధ్యాహ్నం లంచ్ చేశాడు, ఆ తర్వాత రాత్రి డిన్నర్ కూడా చేశారు. రాత్రంతా కూడా కొంత ముభావంగా ఉన్నాడు. తనతో ఎవరిని కూడా ప్రేమించవద్దు, లవ్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులతో కూడుకున్నటువంటి అంశం, ఎవరిని ఏ అమ్మాయిని కూడా నమ్మకూడదు అంటూ కూడా స్నేహితులకు బదిలిచ్చారు. స్నేహితులు కూడా అటు సాయివర్ధన్ పలు అంశాలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకు డల్ గా ఉన్నావు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు అనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో స్పందించలేదు, ముభావంగానే ఉండిపోయారు. అయితే రాత్రి సరిగ్గా అర్ధరాత్రి సమయంలో 11 గంటలు దాటిన తర్వాత తాను ఒకసారి పై అంతస్తుకు వెళ్ళొస్తాను, డార్మిటరీకి వెళ్ళొస్తాను, టాయిలెట్ వస్తుందంటూ కూడా సహచర విద్యార్థులకు చెప్పడం జరిగింది. అయితే త్వరగా రమ్మని విద్యార్థులు కూడా బదులు చెప్పడం జరిగింది. అయితే ఆ రాత్రి వెళ్ళినటువంటి సాయివర్ధన్ తిరిగి రూమ్ కి అయితే రాలేదు. ఉదయం తెల్లవారుజామున ఆ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు స్టడీ అవర్ నిర్వహించే నేపథ్యంలో పీఈటీ ఉదయం 5:30కి అందరినీ లేపి స్టడీ అవర్కి రావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో విద్యార్థులందరూ కూడా లేచి డార్మిటరీకి వెళ్లి ప్రయత్నం చేశారు. అయితే డార్మిటరీ రూమ్స్ ఎప్పటికీ తెరుచుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఆ విండో దగ్గర నుంచి బెడ్షీట్ ని తీసివేసే ప్రయత్నం చేశారు. ఒకసారిగా అటు ఫ్యాన్ కి ఉరి వేసుకొని వేలాడుతున్నటువంటి విద్యార్థులు ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం అభ్యసిస్తున్నటువంటి విద్యార్థి సాయివర్ధన్ పూర్తిగా వేలాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి ఒక్కసారిగా విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కంగుతున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి వచ్చి అనేక అంశాలపై అనేక కోణాలు కూడా దర్యాప్తు చేస్తారు. అయితే ఈ అంశానికి సంబంధించి సాయివర్ధన్ ఎవరిదైనా యువతిని ప్రేమించాడా, ఆ యువతి మోసం చేసిందా, లేదంటే ఇతరత్ర వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయా, కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే సహచర విద్యార్థులు ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా, సిబ్బంది వేధింపులకు ఏమైనా గురి చేశారా, ఇలా అనేక కోణాల్లో పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి ఆరా అయితే తీస్తున్నారు. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది, పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. కానీ ఘటన ప్రదేశంలో పోలీసులకు ఒక పర్టికులర్ గా